నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. తండ్రి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాల్సిన కన్న కొడుకునే కఠినంగా చంపేశాడు. ఈ ఒక్క ముక్క వినగానే మనందరి మనసుల్లో ఒక్కటే ప్రశ్న వస్తుంది, కన్న తండ్రి అంత కసాయిగా ఎలా మారాడు అని. కానీ ఈ కేసు లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఇది కేవలం ఒక హత్య మాత్రమే కాదు. సరదాగా మొదలైన ఆన్లైన్ గేమింగ్ వ్యసనం, ఈజీ మనీ కోసం వేసిన ఆన్లైన్ బెట్టింగ్ అడుగులు, ఆపై చుట్టుముట్టిన చైనాలోని యాప్స్ మాయాజాలం, వీటన్నింటి వల్ల కలిగిన ఆర్థిక ఒత్తిడి, అవమానాలు ఒక నిండు సంసారాన్ని ఎలా శ్మశానంగా మార్చాయో చెప్పే పచ్చి నిజం. అసలు నంద్యాల జిల్లాలో ఏం జరిగింది? కన్న కొడుకు పైన చేతులెత్తేలా ఒక తండ్రిని అంతలా వేధించింది ఎవరు? ఇప్పుడు 99 టీవీ క్రైమ్ డిజిటల్ స్పెషల్ ఎక్స్ప్లెయినర్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాకు చెందిన వసంతరావు, లీలావతి దంపతులకు వంశీకృష్ణ అనే 22 ఏళ్ల ఏకైక కొడుకు ఉన్నాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. బెంగళూరులో BCA పూర్తి చేయించి మంచి ఉద్యోగం తెచ్చుకుని సెటిల్ అవుతాడని కలలు కన్నారు. కొద్ది రోజుల క్రితమే వంశీకృష్ణ బెంగళూరు నుంచి సొంత ఊరికి వచ్చాడు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న తరుణంలో ఆ యువకుడి జీవితంలోకి ప్రవేశించింది ఒక మహమ్మారి. అదే ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్. మొదట్లో కాలక్షేపం కోసం సరదాగా గేమ్స్ ఆడటం మొదలుపెట్టిన వంశీకృష్ణ నెమ్మదిగా బెట్టింగ్స్కు అలవాటు పడ్డాడు. పోయిన డబ్బును మళ్లీ గెలవాలనే అత్యాశ క్రమంగా ఒక వ్యసనంగా మారి కన్నవారు ఇచ్చిన ప్యాకెట్ మనీ మొత్తం ఖాళీ అయిపోయింది. అప్పుడే అతని కళ్ళు సులువుగా డబ్బులిచ్చే చట్టవిరుద్ధమైన లోన్ యాప్స్ వైపు వెళ్ళాయి. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా క్షణాల్లో లోన్ ఇస్తామంటూ ప్లేస్టోర్లో ఉండే లోన్ యాప్స్ వంశీకృష్ణ పాలిట ఉరితాడుగా మారాయి. చిన్న మొత్తంతో అప్పు మొదలైంది. వడ్డీలు, చక్రవడ్డీలు, పెనాల్టీలు పడి ఆ అప్పు కాస్త భారీగా పెరిగిపోయింది. ఇంకేముంది, రికవరీ ఏజెంట్ల టార్చర్ మొదలైంది. రోజుకు 100 ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. మొదట కొడుకు పరువు పోకూడదని తల్లిదండ్రులు కష్టపడి 40,000 రూపాయలు కట్టేశారు. సమస్య తీరింది అనుకున్నారు. కానీ అది కేవలం ట్రైలర్ మాత్రమే. మరోసారి ఏకంగా 1,00,000 రూపాయలు కట్టాలంటూ లోన్ యాప్ నిర్వాహకులు వంశీకృష్ణ ఫోన్లోని కాంటాక్ట్ లిస్టులో ఉన్న బంధువులకు, తల్లిదండ్రులకు ఫోన్లు చేసి అసభ్యకరంగా తిట్టడం, బెదిరించడం మొదలుపెట్టారు. సమాజంలో పరువు పోతోందని నిత్యం వచ్చే ఆ ఫోన్ కాల్స్ భరించలేక ఆ కుటుంబం మొత్తం మానసికంగా కుంగిపోయింది. ఒకవైపు లోన్ యాప్స్ నుంచి వేధింపులు, మరోవైపు ఇంట్లో అప్పుల గొడవలు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక వంశీకృష్ణ కూడా తల్లిదండ్రులపై ఎదురు తిరగడం, ఇంట్లో గొడవలు చేయడం నిత్యకృత్యంగా మారింది. అతని ప్రవర్తన చూసి తండ్రి వసంతరావు తీవ్ర వేదనకు గురయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకరోజు ఇంట్లో మరోసారి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆ క్షణంలో కొడుకుపై ఉన్న కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన తండ్రి వసంతరావు పక్కనే ఉన్న చెక్క కర్రతో వంశీకృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన వంశీకృష్ణ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు చనిపోయాడని తెలియగానే ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలాగా ఏడ్చారు. తమ పచ్చని సంసారాన్ని నాశనం చేసింది ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్స్ వేధింపులేనని రోధించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి వసంతరావును అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలో జరిగిన ఈ దారుణ ఘటన మన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. ఇవాళ ఎంతో మంది యువత త్వరగా డబ్బులు సంపాదించాలనే పిచ్చితో ఆన్లైన్ గేమింగ్స్, బెట్టింగ్ యాప్స్లో దిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆ అప్పులు కట్టడానికి లోన్ యాప్స్ ఆశ్రయించి చివరికి అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేదా ఇలాంటి ఘోరమైన నేరాలకు కారణమవుతున్నారు. వంశీకృష్ణ ప్రాణాలను మనం తిరిగి తీసుకురాలేం, ఆ కుటుంబానికి మిగిలిన కన్నీటిని తూడ్చలేం. కానీ మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలాంటి ఆన్లైన్ గేమింగ్ వ్యసనానికి, లోన్ యాప్స్ మాయాజాలంలో చిక్కుకున్నట్లు గమనిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వారికి కౌన్సిలింగ్ ఇప్పించండి. అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోండి. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంటుంది. మరి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్, చట్టవిరుద్ధమైన లోన్ యాప్స్ కట్టడిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం వీటిని పూర్తిగా నిషేధించాలా? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీ చుట్టుపక్కల యువతకు ఈ వీడియోను షేర్ చేసి అవేర్నెస్ కల్పించండి. ఇలాంటి నిజ సంఘటనల విశ్లేషణలు మరియు సైబర్ క్రైమ్ అలర్ట్స్ కోసం మన 99 టీవీ ఛానల్ని ఇప్పుడే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.